హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం తెలుసుకుందామంటే డొమైన్ నేమ్ ప్లానింగ్ క్రియేషన్ ఏంటి, అసలు డొమైన్ నేమ్ అంటే ఏంటి, హెచ్టిటిపి అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ అంటే దేన్ని అంటారు, తర్వాత ఇలాంటి చిన్న బేసిక్ విషయాలు తెలుసుకొని డొమైన్ నేమ్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఎందుకంటే ఐఎమ్ వెరీ షూర్ ఇప్పటికి మీరు నిష్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. సో ఈ క్లాస్లో మనము ఆ విషయాలు చేద్దాము. చేసిన తర్వాత నేను అప్పుడప్పుడు కొన్ని టిప్స్ ఇస్తుంటాను కాబట్టి కంటిన్యూస్గా వీడియో చూడాలి. స్కిప్ చేసుకుంటూ 2xలో చూసారనుకోండి నాకు సంబంధం లేదు. ఎందుకనంటే నేను అప్పుడప్పుడు చాలా టిప్స్ ఇస్తూ ఉంటాను, మీ ఇష్టం. మరి నా వ్యూవర్షిప్ నాకు ప్రాబ్లం కాదు, ఎందుకనంటే కరెక్ట్ స్టూడెంట్ దొరికితే ఎప్పుడైనా సరే వాళ్ళు నా దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాలనుకుంటారు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీ కంటెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి శ్రద్ధగా వినండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ సీ ఒక ఇంపార్టెంట్ థింగ్. ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో చూస్తే హెచ్టిటిపిఎస్ అని అంటుంటాం. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ. దీంతో చేయడానికి ఏమీ లేదు. ఈ విధంగా మన యూఆర్ఎల్ యొక్క మొదలు అవుతుంది అనమాట. ఈ స్లాషెస్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత హెచ్టిటిపిఎస్, ఈ స్లాషెస్ తర్వాత వెబ్సైట్ పేరు www అని ఉంటుంది, డాట్ తర్వాత వెబ్సైట్ నేమ్ వస్తుంది. జనరల్గా ఇప్పుడు నాది DiginomaD.in అనుకుందాం. సో DiginomaD.in వస్తుంది. సో మనకేంటి అంటే ఈ www కానీ ఇది అవసరం లేదు. డైరెక్ట్ వితౌట్ వరల్డ్ వైడ్ వెబ్ లేకుండా కూడా మనము యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో అంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఆన్ వరల్డ్ వైడ్ వెబ్ ఓన్లీ. అంటే వరల్డ్ వైడ్ వెబ్ లోనే మన వెబ్సైట్ అనేది ఉంది. కానీ మనం ఏంటి అంటే వితౌట్ www కూడా మన వెబ్సైట్ నేమ్ ఈ విధంగా ఇవ్వగానే ఉంటుంది. అయితే డిఫరెన్స్ ఏంటి హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి అంటే, ఎస్ అంటే సెక్యూరిటీ. అంటే ఎన్నో కంటెంట్స్ ఉంటుంది కదా, మనము ట్రాన్సాక్షన్ కంటెంట్ కానీ ఇండివిజువల్ డేటా కలెక్షన్ కానీ ఇలాంటివన్నీ మన వెబ్సైట్లో చేస్తుంటాం కాబట్టి అది హ్యాకర్స్ నుంచి కాపాడడానికి మనకి హెచ్టిటిపిఎస్ అనేది ఉంటుంది. ఎస్ అంటే యాక్చువల్లీ సెక్యూరిటీ విత్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటాం అనమాట. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది మనం జనరల్ గా పర్చేస్ చేయాల్సి వస్తుంది. మనం యాక్చువల్లీ మెయిన్ గా పర్చేస్ చేయాల్సిన కొన్ని థింగ్స్ ఏముంటాయంటే డొమైన్ నేమ్ అనేది పర్చేస్ చేయాలి, తర్వాత హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి, అండ్ దెన్ ఎస్ఎస్ఎల్ అనేది పర్చేస్ చేయాలి. కానీ మూడు చాలా తక్కువ కాస్ట్ కి ఎలా పర్చేస్ చేయాలి, యాక్చువల్లీ ఇది ఎందుకు రిక్వైర్డ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మామూలుగా డొమైన్ నేమ్ అని అంటే పేరు, వెబ్సైట్ యొక్క పేరు, హోస్టింగ్ అంటే ప్లేస్. సో మనం వెబ్సైట్లు తయారు చేసే ముందు మనం ఒక విషయం ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్ గా మనము ఇంటర్నెట్ లో మార్కెటింగ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మన ఇంటర్నెట్ లో మన ప్రెజెన్స్ ఉండాలి. మన ప్రెజెన్స్ అంటే ఏంటి, వెబ్సైట్ ఉండడం. వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి వెబ్సైట్ ఎలా తయారు చేయాలి అనేదే ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నిష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెబ్సైటే కదా నెక్స్ట్ చేయాల్సింది. సో ఆ నిష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ ఏ విధంగా చేయాలి అనేదే ఈ వీడియోలో మనం ప్రప్రథమంగా తెలుసుకునే ఒక ముఖ్యమైన అంశం. సో ఈ పర్టికులర్లీ డొమైన్ నేమ్ అంటే చూడండి, నేను నా పేరు ఎలా పెట్టాను, డిజినోమాడ్, నామకరణం డిజినోమాడ్ అని పెట్టాను. సో డిజినోమాడ్ అని పెట్టిన తర్వాత దీనికి ఈ పేర్లన్నిటికీ, ఈ డొమైన్ నేమ్స్ అన్నిటికీ ఒక కంప్లీట్ అథారిటేటివ్ కంపెనీస్ ఉంటాయి, అథారిటీ తీసుకునే కంపెనీస్ ఉంటాయి, సేల్ కంపెనీస్ ఉంటాయి. అలాంటి వాటిల్లో అథారిటీ ఉన్న కంపెనీస్ చాలా కంపెనీసే ఉంటాయి మనం కొనుక్కోవడానికి. అలాంటి దాంట్లో వెరీ ఫేమస్ కంపెనీస్ గోడాడీ లాంటి కంపెనీ, తర్వాత హోస్ట్ గేటర్, తర్వాత హోస్ట్ గేటర్, తర్వాత బ్లూ హోస్ట్, తర్వాత ఇలాంటివి చాలా కంపెనీస్ ఉంటాయి. సైట్ కంట్రీ, నాకు ఫేవరెట్ అయితే సైట్ కంట్రీ, ఎందుకో కూడా నేను చెప్తాను. సైట్ కంట్రీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే సైట్ గ్రౌండ్ అని ఉంటుంది, హోస్ట్ ఇంజర్ అని ఉంటుంది. సో ఈ విధంగా చాలా కంపెనీస్ ఉంటాయి ఈ డొమైన్ నేమ్ కానీ హోస్టింగ్ కానీ ఎస్ఎస్ఎల్ కానీ పర్చేస్ చేయడానికి. అయితే ఈ నేమ్ ని పర్చేస్ చేయడానికి మనకి ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏ విధంగా ఈ నేమ్ కొనుక్కుంటే మంచిది, ఈ నేమ్ అనేది వెబ్సైట్ నేమ్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, నిష్ప్రకారంగా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అని తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే. సో ఈ నోట్ చేసుకున్న తర్వాత మీరు మెయిన్ గా నాతో మీరు మాట్లాడుకోవాల్సిన మెయిన్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పర్టికులర్ థింగ్స్. సో ఒక డొమైన్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ రూల్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి.
చూడండి, రూల్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ మీరు ఇది చేస్తేనే అవుతుంది, ఇది లేకపోతే కాదు అని కాదు, బట్ ఇలా చేస్తే మంచిది. సో ఆల్ఫాబెట్స్ అనేది మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆల్ఫాబెట్స్ మీరు మోర్ దెన్ 12 క్యారెక్టర్స్ యూజ్ చేయకపోతే బెటర్. 12 to 15 మధ్యలో ఉంటే బెటర్ అనేది ఒక అభిప్రాయం. చాలా పొడుగ్గా గనక వెబ్సైట్ నేమ్ ఉంటే జనాలకి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి చిన్నగా పేరు పెట్టడం మంచిది. రెండోది ఏంటంటే 4 లెటర్ వర్డ్ కానీ 3 లెటర్ వర్డ్ కానీ చాలా కాస్ట్లీ ఉంటుంది మామూలుగా కొనేటప్పుడు. బట్ 4 లెటర్ వర్డ్ ఒకవేళ మీ కంపెనీకి దొరికితే మాత్రం చాలా చాలా అద్భుతమైన విషయం. అంటే 4 లెటర్ వర్డ్ అంటే క్లబ్, లేకపోతే అర్బ్, లేదంటే ఇలాంటి చిన్న వర్డ్స్ అనమాట, స్మాడ్, ఇలాంటివి కొన్ని ఫుల్ ఫామ్స్ కి సంబంధించి చిన్న చిన్న వర్డ్స్ 4 లెటర్ వర్డ్స్ సంబంధించింది దొరుకుతుంది వెబ్సైట్ నేమ్స్. కాకపోతే అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎవరైతే ఉంటుందో అలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ మూడో విషయం ఏంటి అంటే మనం వెబ్సైట్ పేర్లు కొనుక్కునేటప్పుడు చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే నెంబర్స్ అనేవి ఉండకపోవడం మంచిది. అంటే నెంబర్స్ ఉన్న వెబ్సైట్స్ లేవా అని అడగండి, చాలా వెబ్సైట్స్ నెంబర్స్ తో ఉంటాయి. కాకపోతే చెప్పినప్పుడు జనాలకి కన్ఫ్యూజన్ వస్తుంది. 6sigma.com అని అంటే నేను 6 సిగ్మాని రాయాలా లేదా 6 సిగ్మా అని రాయాలా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇటువంటి కన్ఫ్యూజన్స్. సో జనరల్ గా ఎవరితోనైనా మనం ఫోన్ లో మాట్లాడుతున్న కాన్వర్సేషన్ లో చెప్తున్నా ఈజీగా ఉండడం కోసం నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇంకా ఫోర్త్ విషయానికి వస్తే 6 సిగ్మా లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాం. తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ పెడితే ఏమవుతుంది, వెబ్సైట్ లో స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టామనుకోండి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎలా అంటే అమెజాన్ లైక్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్దాం, amigostar.com అంటే అమిగో స్టార్ అని రాస్తారు, అమిగో స్టార్ అనుకోండి, STAR అని స్టార్ రాస్తారు అనుకోండి. లేదంటే ఆస్ట్రిచ్ సింబల్ మా దాంట్లో స్టార్ సింబల్ అంటే ఈ షిఫ్ట్ 8 అంటే ఎవడు విండో. సో స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టకపోవడం బెటర్. అంటే ఇంకొక చాలా మంది చాలా ఇంపార్టెంట్ గా చేసేది అంటే కప్స్ అండ్ క్లబ్స్ అని అనుకుందాం. ఎగ్జాంపుల్ కప్స్ అండ్ క్యూబ్స్ అనుకుందాం. కప్స్ అండ్ క్యూబ్స్ అన్నప్పుడు యాండ్ అంటే ఏంటి, యాండ్ అని పెట్టాలా, యాంపర్సండ్ పెట్టాలా, యాంపర్సండ్ సింబల్ కదా ఇది, యాంపర్సండ్ పెట్టాలి. ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయి. సో జనరల్ గా అవాయిడ్ చేయడం మంచిది డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి డొమైన్ నేమ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు అంటే స్పెషల్ క్యారెక్టర్స్ వద్దు, నెంబర్స్ వద్దు, 4 లెటర్ వర్డ్స్ కానీ ఉంటే బెటర్. ఆల్ఫాబెట్స్ చాలా పెద్దగా ఉండకపోవడం, లాస్ట్ లెటర్ ఆఫ్ ది ఫస్ట్ వర్డ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది సెకండ్ వర్డ్ సేమ్ ఉండకపోతే బెటర్. అంటే ఫస్ట్ టీ అని అన్నాను అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ టీ అంటే 1 టీ రాయాలా, సెకండ్ టీ 2 టీలు రాయాలా, ఫస్ట్ టీ ఎప్పుడైనా ఫస్ట్ టీ అంటే 1 టీ రాయాలా 2 టీలు రాయాలా అనే డౌట్ వస్తుంది జనరల్ గా. ఈ 2 టీలు బదులు 1 టీ రాస్తే బెటరా అని. సో ఇటువంటి లాస్ట్ అంటే లేవా వెబ్సైట్స్ లేవా మరి ఉన్నాయి కదా అనేది ఓకే ఉన్నాయి, కానీ మీరు బ్రాండ్ అయితే జనాలకు గుర్తుంటుంది. బ్రాండ్ అయ్యేంత వరకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఈ చిన్న చిన్న విషయాలు కూడా చెప్తున్నాను. అండ్ ఇంకొక మెయిన్ విషయం నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే ఎప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి చేయకండి, చాలా వర్స్ట్ గా ఉంటుంది. ఇప్పుడు digitalmarketing.com అన్నాను అనుకోండి, KETING బదులు KTING అంటే మార్కెటింగ్ అని స్పెల్ చేస్తాము. సో ఈ ఉండదండి అంటే ఎవరికి అర్థం కాదు, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ మెస్. అట్లాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకండి. సో జనరల్ గా అదర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లైక్ ఫ్లిప్కార్ట్ లో CART బదులు KRT ఉంటుంది. సో అది స్పెల్లింగ్ మిస్టేక్ కావాలంటే వాడు బ్రాండింగ్ చేసుకునేటప్పుడు దే హ్యావ్ దట్ ఫండ్ అండ్ దే బ్రాండెడ్ ఇట్ వెరీ వెల్. సో అలాంటివి ఎప్పుడైతే ఆల్రెడీ వాడుకలో ఉంటుందో అలాంటివి ఓకే, బట్ స్టిల్ generally don't do spelling mistakes, no spell mistakes. ఓకే. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రిడామినెంట్ గా ఎక్స్టెన్షన్స్ అంటారు. ఎక్స్టెన్షన్స్ అంటే వెబ్సైట్ కి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, వెబ్సైట్ పేరుతోటి DiginomaD.in అంటే ఇండియా, .ca అంటే కెనడా, .uk అంటే యునైటెడ్ కింగ్డమ్, .edu అంటే ఎడ్యుకేషన్ సైట్, .org అంటే ఆర్గనైజేషన్ సైట్, ఇలా డాట్ అని వచ్చే ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో .com అంటే కంపెనీ అంటే ఆర్గనైజేషన్, జనరల్ గా కంపెనీ. అందుకే .com అన్ని కంట్రీస్ లో అలౌడ్ ఉంటుంది, జనరల్ గా వేరేవైతే ఉండవు. సో కొంతమంది .xyz అంటే వాట్ XYZ అంటే ఏంటి అంటే ర్యాండమ్ అది. సో అలాంటివి కాకుండా .com తీసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. .com లేని పక్షంలో మీరు .in తీసుకోండి, .in లేని పక్షంలో .co.in తీసుకోండి. అంతే తప్ప మీరు
దానికన్నా ఎక్కువగా దూరం వెళ్ళకండి. .co.in కూడా నేను ప్రిఫర్ చేయను, .in ప్రిఫర్ చేస్తాను. ఈ విధంగా తీసుకోవాలి. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ది వెబ్సైట్ నేమ్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలోనే మనం చూద్దాము. రండి వెళ్దాము. ఈ నోట్స్ అంతా క్లియర్గా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్తున్నాం మనము. సో వీఆర్ గోయింగ్ టు గో అండ్ చెక్ అవుట్ అవర్ ప్రెసెన్స్ ఆన్ వెబ్సైట్ యొక్క అవైలబిలిటీ ఏ విధంగా ఉంది. అవైలబిలిటీ ఉండాలి అని అంటే ఆ నేమ్ ఉంది అని. leandomainsearch.com leandomainsearch.com అనే ఈ వెబ్సైట్ ఉంది కదా. సో leandomainsearch.com అని ఈ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ కి రండి. అవైలబుల్ డొమైన్స్ లేదా అని ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, అవైలబుల్ లా లేదా. సో ఇప్పుడు అవైలబిలిటీ అంటే ఇప్పుడు చూడండి, మీ కంపల్సరీ మీకు మీ నిష్లో మీరు సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్ ఏదైతే ఉంటుందో, డిజిటల్ మార్కెటింగ్ అని అన్నాను అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ మీద ఏదైనా అవైలబుల్ ఉందా అంటే డిజిటల్ మార్కెటింగ్ అని ఆటోమేటిక్గా డిజిటల్ మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ గేమ్స్, మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇలా చాలా గ్రీన్ కలర్ లో ఉన్న నేమ్స్ అని సజెషన్స్ ఇస్తుంది. సో మనకి ఇమీడియట్లీ నేమ్స్ సజెషన్స్ కి మన పిల్లల పేర్లకి సజెషన్స్ ఎలా మనం ఇంటర్నెట్ లో చెక్ చేసుకుంటామో, ఎలా పెద్దవాళ్ళని అడుగుతామో, లైక్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ని అడగచ్చు. అట్ ద సేమ్ టైం కీవర్డ్ ని ఈ విధంగా కొట్టినప్పుడైతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీకు చాలా చాలా సజెషన్స్ అనేవి ఇక్కడ డౌన్ లో వస్తాయి. అండ్ ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉందో అవన్నీ అవైలబుల్ ఉన్నాయని అర్థం, అవన్నీ ఐడియాస్ ఉన్నాయని అర్థం. పాపులారిటీ అండ్ లెంత్ ని బట్టి అవి చూపిస్తాయి. అలాగే మీరు ఏ సమస్యకి ఏది లేకుండా ఈ పర్టికులర్ డొమైన్ నేమ్ అనుకున్నారు అనుకుంటే దాన్ని మీరు వెళ్ళి డైరెక్ట్ గా గోడాడీలోనన్నా కొనొచ్చు, లేదా సైట్ కంట్రీలోనన్నా కొనొచ్చు. సైట్ కంట్రీ అని నేను ఎందుకు అంటున్నానంటే, నేను చాలా వరకు చూసిన వెబ్సైట్స్ లో కాస్టింగ్ చాలా తక్కువ ఉంది సైట్ కంట్రీ వాళ్ళది, అందుకని నేను అది ప్రిఫర్ చేస్తున్నాను. దాని లింక్ కూడా నేను కావాలంటే డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చూడొచ్చు. అయితే సైట్ కంట్రీలో కొనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కొన్ని విషయాలు మనం డొమైన్ నేమ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హోస్టింగ్ డొమైన్ కి డిఫరెన్స్ ఏంటి, వాటి బాడీస్ ఏంటి అని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఐకాన్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే వన్ వరల్డ్ వన్ ఇంటర్నెట్, అంటే ఇక్కడ వచ్చేసి చాలా ఇంటర్నెట్ అప్డేట్స్ వస్తాయి. దీంట్లోనే ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ కంపెనీస్, గోడాడీ లాంటి కంపెనీ కానీ, లేదనంటే ఇప్పుడు సైట్ కంట్రీ లాంటిది కానీ, హోస్ట్ గెటర్ కానీ, హోస్ట్ ఇంజర్ కానీ, ఇలాంటి ఎన్నో 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 కంపెనీస్ కి సంబంధించిన రూల్స్, నామినేషన్స్ ఐకానే ఇస్తుంది అనమాట. ఈ ఐకాన్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. WWWని మేనేజ్ చేసేది ఐకాన్ ఆర్గనైజేషన్. ఈ దాని ప్రకారం ఒక పేరు ఒకరు తీసుకున్న తర్వాత ఓనర్షిప్ ఒకరికి ఉంటే ఇంకొక ఓనర్ అనేది ఆ నేమ్ ఉండరు. సాత్విక్ అనే అబ్బాయి పేరు 10 మందికి, 20 మందికి, 1,00,000 మందికి, కోట్ల మందికి మన వాళ్ళు సేమ్ స్పెల్లింగ్ తో సేమ్ దాంతో ఉండొచ్చు. కాకపోతే డొమైన్ నేమ్ ఆ విధంగా ఉండడానికి ఉండదు అనమాట. ఒకళ్ళు ఒక డొమైన్ నేమ్ తీసేసుకున్నారు అని అంటే ఆ డొమైన్ నేమ్ ఇంకా వాళ్ళదే, ఇంకా వాళ్ళకి దానికి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఐకాన్ అనే ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అని అంటే ఈ పాలసీస్ అన్నిటినీ చాలా క్లియర్ గా క్షుణ్ణంగా ఉంటుంది. దీనికి రెన్యూవల్ డేట్స్ ఉంటాయి. ఆ రెన్యూవల్ డేట్స్ లో మనం ఆ కంపెనీస్ లోకి వెళ్ళి రెన్యూడ్ అమౌంట్ కి రెన్యూ చేసుకుంటాము మన వెబ్సైట్స్ ని. సో నేను మీకు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇందులో మీరు చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సైట్ కంట్రీ లాంటి కంపెనీ నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అంటే, దీనికి మనకు కావాల్సింది స్పేస్. ఆ స్పేస్ కానీ ఆ సర్వర్ కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి. అప్పుడే స్పీడ్ ఆఫ్ ది సైట్ చాలా బాగుంటుంది. స్పీడ్ ఆఫ్ ది సైట్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం కొంచెం తెలుసుకుందాం. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ అనేవి లాస్ ఎక్కువైపోతారు. మన వెబ్సైట్ మీద కస్టమర్ రేట్ చాలా తగ్గిపోతుంది. సో సైట్ స్పీడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి, సైట్ స్పీడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ ప్లానెట్. సైట్ స్పీడ్ ఇంపార్టెంట్ ఉండాలంటే సర్వర్ బాగుండాలి. సర్వర్ అంటే నథింగ్ బట్ హోస్టింగ్. అంటే ఆతిథ్యం ఇచ్చేటోడు బాగుంటే ఎన్ని రోజులైనా హాయిగా గెస్ట్ లాగా ఉండొచ్చు అనమాట మన వెబ్సైట్ పేరుతో. సో ఎగ్జాంపుల్, అసలు హోస్టింగ్ అర్థం చేసుకోవడానికి మీరు కొంచెం ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా నేను ఎందుకు చెప్తానంటే, సో దట్ అది చాలా ఈజీగా ఎక్కుతుంది అనేసి. చూడండి, హోస్టింగ్ లో ఈ పర్టికులర్ డబ్బా వేశాను కదా నేను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ దాన్ని నేను ఈ నలుగురితో షేర్ చేసుకుంటాను అనుకుందాం. ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ ని నలుగురితో షేర్ చేస్తున్నాను అనుకుందాం. ఇది ఏమంటారంటే, దీన్ని షేర్డ్ హోస్టింగ్ అంటాను, షేర్డ్ ల్యాండ్. ఈ ల్యాండ్ ని నేను ఇక్కడ మా పిన్ని వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళకి, మా అమ్మమ్మ వాళ్ళకి, నాకు అని పెట్టుకున్నాను అనుకుందాం. ఇది ఏంటి అంటే షేర్ చేసుకున్నాను ప్రతి హౌస్ ఇక్కడ కట్టుకోవడానికి అనుకుంది. ఇది ల్యాండ్ అంటే స్పేస్.
స్పేస్ లేని ఇల్లు కట్టగలుగుతామా? కట్టలేం కదా. సో ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళకి స్పేసెస్ ఇచ్చాను. అయితే ఈ ఇల్లు కట్టుకోవడాన్ని నేను వెబ్సైట్ డిజైనింగ్ అని చెప్తున్నాను, ఈ స్పేస్ ని హోస్టింగ్ అని చెప్తున్నాను. ఈ వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ఫైల్స్ కానీ, ఈ వెబ్సైట్ ఏ టెక్నాలజీలో డిజైన్ చేయాలి అనేదంతా కూడా మీకు ఎక్కడ ఉంటుంది? ఈ పర్టికులర్ స్పేసెస్ లో ఉంటుంది, ఈ పర్టికులర్ స్పేసెస్ లో ఉంటుంది. ఈ విధంగా నేను ఈ ఇల్లు కట్టుకుంటున్నాను, తర్వాత ఏం చేస్తాను, ఇంటికి ఒక పేరు ఉంటుంది. ఇది రమణి నిలయం, ఇది కస్తూరి నిలయం, ఇది శ్రీనివాస నిలయం, ఇది దత్తాత్రేయ నిలయం, ఇలాంటి నిలయాలు ఉంటాయి అనుకున్నా ఎగ్జాంపుల్. ఈ విధంగా పేర్లు ఉంటాయి, అవి డొమైన్ నేమ్స్. సో అంతే ఈజీగా ఇది షేర్డ్ హోస్టింగ్ ఉంటుంది టైప్స్ ఆఫ్ హోస్టింగ్ లో. ఇంకొకటి షేర్డ్ హోస్టింగ్ కాకుండా మీరు కనుక చూసుకున్నట్లయితే డెడికేటెడ్ హోస్టింగ్, అంటే ఈ షేరింగ్ ఆఫ్ ది సర్వర్ ఉండకుండా ఒకటే ఒక వెబ్సైట్, ఒకటే ఒక సర్వర్ ఉంటుంది. చాలా ట్రాఫిక్ ఉన్నారు మన వెబ్సైట్ లో, మనం ఎవరితో షేర్ చేసుకోకూడదు, సర్వర్ చాలా ఫాస్ట్ ఉండాలి అనుకుంటే డెడికేటెడ్ హోస్టింగ్కి వెళ్తాము. సో ఇనిషియల్లీ మోస్ట్ ఆఫ్ దమ్ ఈ వెబ్సైట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్డ్ హోస్టింగ్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే పెద్ద కంపెనీస్ ఉంటాయో అట్లీస్ట్ మినిమం 10,000 మెంబర్స్ అన్న మా వెబ్సైట్ కి రోజు వస్తారు, లేదు మంత్లీ వస్తారు అనుకున్న వాళ్ళు కావాలంటే డెడికేటెడ్ హోస్టింగ్ కి వెళ్ళొచ్చు, లేదనంటే అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, ఇంకొక హోస్టింగ్ పేరు డెడికేటెడ్ హోస్టింగ్ కాకుండా విపిఎన్ అంటాం అనమాట. విపిఎన్ అంటే ఏంటంటే, విపిఎన్ వచ్చేసి ఇంకా పెద్ద నెట్వర్కింగ్ సైట్. దీంట్లో వచ్చేసి మీకు చాలా ట్రాఫిక్ ఉన్నప్పుడు వెబ్సైట్ కి పెద్ద పెద్ద ఈకామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇంకోటి లాస్ట్ క్లౌడ్ అనమాట. ఈ క్లౌడ్ హోస్టింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, క్లౌడ్ హోస్టింగ్ వచ్చేసి మీకు ఎంతో ఈజీగా, అంటే లైక్ బాగా క్లియర్ గా చెప్పాలంటే అమెజాన్ లాంటి సైట్స్ లైక్ లాక్స్ ఆఫ్ మెంబర్స్ ఒకటేసారి వెబ్సైట్ యూజ్ చేసే వాళ్ళు క్లౌడ్ హోస్టింగ్ తీసుకోవచ్చు. స్పేస్ ని బట్టి, అన్లిమిటెడ్ స్పేస్ ని బట్టి మన సర్వర్ అనేది మనం తీసుకోవచ్చు. ఇనిషియల్ గా ఎవరైనా బ్లాగర్స్ ఉన్నా కూడా షేర్డ్ హోస్టింగ్ తో వెళ్ళిపోవడం మంచిది. అండ్ డెడికేటెడ్ హోస్టింగ్ అయితే బిజినెస్ ఉన్న వాళ్ళు, అది కూడా ఈకామర్స్ వెబ్సైట్ ఉండి అట్లీస్ట్ 300-400 ప్రోడక్ట్స్ ఉన్న వాళ్ళు కావాలంటే డెడికేటెడ్ హోస్టింగ్ కి వెళ్ళొచ్చు. సో విపిఎన్ కానీ క్లౌడ్ కానీ మోర్ దెన్ దట్ ఎవ్రీడే ట్రాఫిక్ 1 lakh మెంబర్స్ పైన వస్తున్నారు అనుకుంటే విపిఎన్ హోస్టింగ్ కి కానీ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు విపిఎన్ కి కానీ క్లౌడ్ కి కానీ వెళ్ళొచ్చు, ఎందుకంటే వీటి ఇయర్లీ చార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. షేర్డ్ హోస్టింగ్ కానీ చాలా తక్కువ ఉంటుంది, అండ్ డెడికేటెడ్ హోస్టింగ్ కూడా పర్లేదు, ఒక మోస్తారు బాగానే పర్లేదు, అఫోర్డ్ చేయగలుగుతారు జనరల్ గా. సో ఇది సైట్ స్పీడ్ ని ఇంపార్టెంట్ కాబట్టి సర్వర్ మనం సెలెక్ట్ చేసుకునేది ఇంపార్టెంట్. సో నేను మీకు 2-3 సైట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను ఎటువంటి ప్లాన్స్ ఉంటాయి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటామని. కాకపోతే నేను మెయిన్లీ సైట్ కంట్రీని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అనేది కూడా క్లియర్ గా చెప్తాను. ఏంటంటే సైట్ కంట్రీ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది వెబ్సైట్ సర్వర్ షేర్డ్ హోస్టింగ్ లో కూడా బేసిక్ ప్లాన్ లో కూడా చాలా బాగా ఇస్తున్నారు, చాలా మంచి సపోర్ట్ ఉంది టీమ్ ది. అందువల్ల నేను వాళ్ళది రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట జనరల్ గా మన స్టూడెంట్స్ కి. సో జనరల్ గా మనం ఇప్పుడు వెళ్దాము, అన్ని సైట్స్ చూద్దాము, చూసి మనం అర్థం చేసుకుందాము ఇది ఏ విధంగా మనము పర్చేస్ చేస్తాము అనేసి. ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకి ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి కదా, దాంట్లో నేను HTTPS నేను అన్నిటి చెప్తే సెక్యూరిటీ సింబల్ ఒకటి, ఈ సెక్యూరిటీ సింబల్ తర్వాత HTTPS అంటే సెక్యూర్డ్ గా ఉంటుంది. ఇది కూడా ఈ సైట్ కంట్రీలో ఫ్రీ అనమాట, వేరే దగ్గర కొనుక్కోవాలి. సో మీరు గోడాడీ లాంటి వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, మీరు ఇంకోటి గమనించాలి, గోడాడీ లాంటి వెబ్సైట్కి వెళ్ళినప్పుడు డొమైన్ నేమ్స్ కొనుక్కోవడానికి ఇక్కడ వీలు ఉంటుంది. ఇక్కడ మీరు డొమైన్ నేమ్ సెర్చ్ చేశారనుకోండి, పద్దాక సెర్చ్ చేస్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకొని సెర్చ్ చేసుకోండి. అండ్ .in.com ఎక్స్టెన్షన్స్ లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, మామూలుగా సైన్ అప్ అవ్వచ్చు, అండ్ సైన్ అప్ అయిన తర్వాత మీరు కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే హోస్ట్ గేటర్ లాంటి వెబ్సైట్ ఉంటుంది. హోస్ట్ గేటర్ లాంటి వెబ్సైట్ లో కూడా మీరు ఎలా పర్చేస్ చేస్తారంటే బై ప్లాన్ ఉంటుంది, ఆ హోస్ట్ గేటర్ లాంటి వెబ్సైట్ లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ హోస్టింగ్ లో మెయిన్ గా 2 types ఆఫ్ వెబ్సైట్ హోస్టింగ్ చూస్తుంటాము. ఆపరేషన్ సిస్టమ్ ఉంటుంది, విపిఎస్ హోస్టింగ్ అంటే మేనేజ్ ద లైనక్స్ విపిఎస్ హోస్టింగ్ అండ్ ఫ్లెక్స్ ప్యానల్ అండ్ మేనేజ్ విపిఎస్ హోస్టింగ్ డెడికేటెడ్ సర్వర్, ఇది నేను చెప్పినట్టు షేర్డ్ సర్వర్స్. సో లైనక్స్ విండోస్ అని ఇక్కడ కనిపిస్తుంది మీకు, ప్రతి దాంట్లో చూసారు కదా. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తక్కువ నెంబర్ ఆఫ్ వైరసెస్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ విండోస్ ఫాస్ట్ గా ఉంటుంది. విండోస్ కావాలంటే విండోస్ హోస్టింగ్ తీసుకోవచ్చు, లైనక్స్ కావాలంటే లైనక్స్ తీసుకోవచ్చు. క్లౌడ్ హోస్టింగ్ అనేది మీరు AWS అంటే అమెజాన్ లో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలాంటి వెబ్సైట్స్ లో హోస్ట్ గెటర్ లాంటి వెబ్సైట్ లో కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ గా ఉంటుంది. డొమైన్స్ కూడా ఇక్కడ కూడా తీసుకోవచ్చు, గోడాడీలో డొమైన్స్ కాకుండా హోస్టింగ్ కూడా తీసుకోవచ్చు గోడాడీలో. సో ఈ విధంగా ఇక్కడ చూడండి హోస్టింగ్ అని ఉంది. ఈ గోడాడీలో డొమైన్స్ ని ప్రిడామినెంట్ గా చూపించి హోస్టింగ్ సెకండ్ చూపిస్తాడు. హోస్ట్ గెటర్ లాంటి దాంట్లో హోస్టింగ్ ని ఫస్ట్ అన్నిట్లో చూపించి డొమైన్స్ ని సెకండరీగా చూపిస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ డొమైన్స్ అనేవి ఎక్కడైనా కొనొచ్చు, బాడీ ఎవరు ఐక్యానే.
సో ఇవన్నీ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉంటాయన్నమాట. బ్లూ హోస్ట్ కూడా అంతే. ఇప్పుడు నేను సైట్ కంట్రీలో కూడా అలాగే చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కూడా హోస్టింగ్ అని చూడండి. దీంట్లో మనము పబ్లిక్ హోస్టింగ్, ప్రీమియం హోస్టింగ్, ఎలైట్ క్లౌడ్, విఐపి క్లౌడ్, రీసెల్లర్ క్లౌడ్ అని 5 ఉన్నాయి. అండ్ వాళ్ళు ఇంకా ఇక్కడ ఒక చిన్న అద్భుతమైన విషయం చెప్పారు. అబౌట్ అస్ లో సైట్ కంట్రీ వర్సెస్ అదర్ కంపెనీస్ అన్ని ఇచ్చారు. గోడాడీకి సైట్ కంట్రీ తేడా ఏంటి, ఇవి ఒకసారి చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు. యాజ్ ఎ టోల్డ్ యూ, పబ్లిక్ క్లౌడ్ అనేది షేర్డ్ హోస్టింగ్ ది, ప్రీమియర్ క్లౌడ్ అనేది డెడికేటెడ్ కి, ఇలైట్ క్లౌడ్ అనేది విపిఎస్ లాంటి దానికి, విఐపి క్లౌడ్ అనేది కంప్లీట్లీ క్లౌడ్ హోస్టింగ్ లాంటిది, రీసెల్లర్ క్లౌడ్ అనేది ఒకటేసారి మనము ఒక కంపెనీ కింద 100 కంపెనీలకి గనక లేదా 100 స్టూడెంట్స్ కి, అలాంటి వాళ్ళకి గనక ఒకవేళ నేను రీసెల్లర్ కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అలాంటి దానికి. సో దీంతో మనకు సంబంధం లేదు, వీటన్నిటితో కూడా అక్కర్లేదు. మీరు పబ్లిక్ క్లౌడ్ కి వెళ్ళినట్లయితే పబ్లిక్ క్లౌడ్ లో కూడా మీకు సీడ్, సాప్లింగ్, ట్రీ అని ఉంటుంది. 49 రూపీస్ పర్ మంత్ అని ఉంటుంది. ఇందులో ఫ్రీ మైగ్రేషన్, 10 GB డేటా, వర్డ్ ప్రెస్ మేనేజర్, ఫ్రీ SSL CDN అని ఉంటుంది. దీనిలో జస్ట్ నథింగ్ బట్ మీరు గెట్ స్టార్టెడ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మీరు ఇలా వచ్చిన తర్వాత సీడ్ ప్లాన్ తీసుకోండి. యాన్యువల్ గా 699 యాన్యువల్లీ అని ఉంటుంది. మీరు స్మార్ట్ CDN అవసరం లేదా, యాడ్ ఆన్స్ ఏమి, డైరెక్ట్ గా మీ వెబ్సైట్ పేరు కొట్టచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెక్ అని కొట్టచ్చు, ఉంది అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడే మీరు డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు విత్ హోస్టింగ్. అండ్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. మీకు ఇక్కడ 824 రూపీస్ మీకు క్వార్టర్లీ, ఇయర్లీ, సెమీ క్వార్టర్లీ, ట్రైనర్లీ అలా మీకు ఉంటుందన్నమాట. చాలా మంచి ప్లాన్స్ ఇవి వీటిల్లో మనకి కావాల్సింది తీసుకొని చేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టొచ్చు. ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఏమవుతుందనంటే మీకు హోస్టింగ్ అనేది వస్తుంది, ఒక మెయిల్ వస్తుంది ఇమ్మీడియట్ గా మీకు. ఆ హోస్టింగ్ మెయిల్లో మీకు సి ప్యానల్ అవన్నీ ఉంటాయి. సో సి ప్యానల్ అంటే ఏంటి అనేది మనం ఈ నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకుంటాము. సి ప్యానల్ అంటే ఏంటి అని అంటే, మనం వర్డ్ ప్రెస్ అనే వెబ్సైట్ టెక్నాలజీని యూజ్ చేస్తాము. ఆ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుందో కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాము. దాన్ని CMS అంటారు అనమాట. సో ఒకటి కొనుక్కోవడం ఎట్లా అనేది కంప్లీట్లీ చూపిస్తాను. చూపించిన తర్వాత నేను దాన్నే బేస్ చేసుకొని ఇవన్నీ చేస్తాను. సో హోస్టింగ్ లో టైప్స్ చూసారు కదా, డిఫరెంట్ కంపెనీస్ చూపించాను, గోడాడి కూడా చూపించాను. హోస్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నారు, డొమైన్ నేమ్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. ఒక సైట్ కంట్రీ లాంటి వెబ్సైట్కి వెళ్ళి కంప్లీట్లీ వర్డ్ ప్రెస్ అంటే ఏంటి, ఆ CMS అనేది ఎలా పర్చేస్ చేస్తాము, ఆ CMSని ఏ విధంగా డౌన్లోడ్ చేస్తాము, ఇవన్నీ నేను ఈ నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూపిస్తాను. మీరు చూస్తారు. చూసిన తర్వాత వర్డ్ ప్రెస్ అనేది మనము వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ అనే కంప్లీట్ క్లాస్ కూడా మనము నెక్స్ట్ క్లాస్లోనే మొదలెట్టేస్తాము. మొదలెట్టేసిన తర్వాత ప్రోగ్రెసివ్గా అనదర్ క్లాసెస్లో మనం ఏం చేస్తామనంటే, ఎవ్రీ టాపిక్కి మనం 2 స్ట్రాంగ్ వీడియోస్ చేస్తాము. ఈచ్ వీడియోని మీరు డెడికేటెడ్గా చూడండి. చూసి దాంట్లో కంటెంట్ని మీరు గ్రాస్ప్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతుంది. అండ్ ఫర్ మాస్టర్స్ కంటెంట్ విచ్ ఇస్ డన్ ఇన్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్లో చేస్తున్నాను. దాన్ని మీరు ఇక్కడ కంఫర్ట్ అయ్యారనుకుంటే ఆ కంటెంట్ అంతా నేర్చుకొని డిజిటల్ మార్కెటర్స్గా చాలా పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో మీరు ఆ కంటెంట్ కోసం నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఉంది, టక్ కొట్టండి. తర్వాత ఏదైనా క్వైరీస్ ఉంటే కమెంట్లో పెట్టండి. నాతోటి నా జర్నీలో మీరు కూడా భాగంగా ఉండండి. ఉంటాను. బాయ్ బాయ్.